ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ కడప జిల్లా జమ్మలమడుగులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఇమానియల్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు. వర్గీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని డిమాండ్ చేశారు. जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर, जोहार डॉक्टर बी आर अंबेडकर. రాజ్యాంగాన్ని మహానాడు రాష్ట్ర అధ్యక్షుని నిన్నటి దినమున అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు వర్గీకరణ సమ్మతించింది. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. గతంలో అదే సుప్రీంకోర్టు 7 మంది ధర్మాసనంతో ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. మరి అదే సుప్రీంకోర్టు అదే 7 మంది ధర్మాసనం నిన్నటి దినమున అదే వర్గీకరణను సమ్మతించింది. మరి దీంట్లో న్యాయస్థానాల మీద కూడా మాకు అనుమానం కలుగుతున్నాయి. ప్రజలకు, ఈ దేశంలోని ప్రజలకైతేనేమి, రాష్ట్రంలోని ప్రజలకైతేనేమి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు అదే అదే ధర్మాసనము రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈరోజు అదే ధర్మాసనం ఈరోజు ఇదే వర్గీకరణ సమ్మతించడం ఏంటనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇది ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సింది వస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచించాలా. ఎప్పుడైనా భారత రాజ్యాంగ ఆర్టికల్ 341 ప్రకారము కలిసి ఉండాలా అనేది ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధము. ఇది ఈ రాష్ట్రంలో అయితేనేమి, ఈ దేశంలో అయితేనేమి పరిపాలనను ఏదైతే ఎన్నికల వాగ్దానంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ హామీలు ఇచ్చినారో ఆ హామీలు అమలు చేయలేకపోయి ఇది ఒక మైండ్ డైవర్ట్ చేసేటానికే ఈ వర్గీకరణ అంశాన్ని తెచ్చి ముందు పెట్టారని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే సూపర్ 6 అని సూపర్ 6లో 3 డక్అవుట్ అయినాయి, 1 రన్అవుట్ అయింది. అది ఇంకా ఎంప్లాయర్ ఇయ్యలే, అది డక్అవుట్, అది రన్అవుటా లేకుంటే విన్నా అని. ఇది ఒకటి ఫెయిల్యూరు. అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్యూరు. ఇవన్నీ జనాలలో వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది కప్పుపుతూ ఉండడాని కోసం ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెచ్చిపెట్టారు. నేను ఒక్కటే చెప్తాను మార్గ సోదరులకు, అయ్యా ఆ రోజు మీరు కారంచేడులో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకోండి. ఇది కాదు మనకు ముఖ్యం, సమానత్వం, స్వేచ్ఛ ఇవి ఉండాలి. అవి లేకుండా వర్గీకరణ అంటే ఎక్కడ రిజర్వేషన్లు అమలవుతున్నాయి, దాని మీద పోరాడాలి. ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తాము. సుప్రీంకోర్టు తీర్పులో మళ్ళీ 7 మందితో 9 మందితో 7 మందితో కాకుండా 9 మందితో 11 మందితో మళ్ళీ ఒక కమిటీ వేసి దీన్ని పూర్తిగా విచారణ చేసి ఇది మళ్ళా తీర్పు ఇవ్వాలని రాష్ట్రం